మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. రండి కథలోకి వెళ్దాం. ఒక అందమైన ఊరిలో ఒకరోజు గురువుగారు విద్యార్థుల్ని ఒక ప్రశ్న అడిగారు. 3 పక్షులు ఉన్నాయి. ఒకటి వేరుపైన ఉన్నది, ఇంకొకటి చెట్టు పైన ఉన్నది, మూడవది ఆకాశంలో ఎగురుతున్నది. ఈ 3 పక్షుల్లో ఏ పక్షి గొప్పది అని అడిగారు. రాము గురువుగారితో ఇలా అన్నాడు. గురువుగారండి, నాకైతే ఆ చెట్టు వేరు కింద కూర్చున్న పక్షి అయితే గొప్పదనిపిస్తుంది అని గురువుగారితో చెప్పాడు. సోము గురువుగారితో ఇలా అన్నాడు. గురువుగారండి, నాకైతే చెట్టు పైన కూర్చున్న పక్షి అయితేనే గొప్ప పక్షి అనిపిస్తుంది అని గురువుగారితో చెప్పాడు. సీత గురువుగారితో ఇలా చెప్పింది. గురువుగారండి, నాకైతే ఎగురుతున్న పక్షి గొప్ప పక్షిలా కనిపిస్తుంది అని చెప్పింది. ఇదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి తమకు తెలిసిన సమాధానం గురువుగారితో చెప్పారు. అప్పుడు గురువుగారు ఇలా అన్నారు. చూడండి పిల్లలు, ఇవన్నీ ఒక్కో దశలు మాత్రమే. వేరుపైన కూర్చోవడం అంటే కలలు కనడం, చెట్టు పైన కూర్చోవడం అంటే మొదలు పెట్టడం, కానీ ఎగిరిపోవడం అంటే ఆ కళను సాధించడం. అందుకే ఎగిరిన పక్షి గొప్పది అని గురువుగారు పిల్లలతో చెప్పాడు. ఈ కథలోని నీతి: కలలు కంటే కృషి గొప్పది. విజయం ఆశపడే వారికి కాదు, ప్రయత్నించి సాధించే వారికి వస్తుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.